జై మాతంగి. మన ఈ షార్ట్లో చూసినటువంటి ఎవరో ఒక ఒక భక్తులు అయ్యవారు లేకుండా హోమం చేయవచ్చా, చేసే విధానం ఏదైనా ఉందా అని చెప్పి అడిగారు. అయ్యా, హోమము అనేటువంటిది భూప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు అందరూ చేయొచ్చు. హోమం చేసే అధికారం అందరికీ ఉంది. బ్రాహ్మణులే ఎందుకు చేస్తున్నారు అన్నదాని గురించి వస్తే, కొన్ని నియమ నిబంధనలకి కట్టుబడి విద్యాభ్యాసం ఉంటుంది కాబట్టి, కొంత మంత్రశక్తిని చేసేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు చేస్తారు. అయితే బ్రాహ్మణ కులం ప్రకారంగా బ్రాహ్మణులని కాదు, బ్రహ్మ విద్య ఏ కులంలో ఉన్నప్పటికీ బ్రహ్మ విద్య అంటే తను పాటించాల్సినటువంటి ప్రకృతిలో నియమ నిబంధనలకు ఉల్లంఘించకుండా ధర్మబద్ధంగా మంత్రజపాన్ని చేస్తూ, అమ్మవారిని పూజిస్తూ, లేదా వాళ్ళ ఇష్టదైవాలను పూజిస్తూ, గురు సేవ చేస్తూ, ఆ పూజల వల్ల లేదా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉపాసన వల్ల సమాజానికి కానీ ప్రపంచానికి కానీ ఏ రకమైనటువంటి విఘాతం కలగకుండా ఉండగలిగేటట్టు ఉంటే వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ బ్రాహ్మణులే. పుట్టుకలో ఉన్నటువంటిది కేవలం బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించదు. కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ హోమాలు నేర్చుకోవచ్చు. అందరూ ముందు అమ్మవారు ఉపాసన చేయాలి. ఉపాసన చేసి హోమం ఎలా చేయాలనే దాని గురించి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా చెప్తారు. ఎవరి మటుకు వాళ్ళు చక్కగా ఇళ్లలో మీరు హోమాలు చేసుకోవచ్చు. జై మాతంగి.